డియర్ స్టూడెంట్స్, కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో భాగంగా మనం లిమిట్స్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో లిమిట్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రతి ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం సాల్వ్ చేయడం జరిగింది ఆల్రెడీ. అవి మన ప్లేలిస్ట్లో ఉంటాయి. లిమిట్స్ చాప్టర్ కింద ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ వీడియోస్ వేటికంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఓకే, మెయిన్లీ ఐఐటి జేఈ అండ్ ఎంసెట్ పర్పస్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇవి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ పీజీటీ, టీజీటీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో లెక్చరర్ పోస్టులకు సంబంధించి వాటికి కూడా చాలా 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 వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం చాలా షార్ట్ కట్స్ నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ షార్ట్ కట్స్ నేర్చుకునే ముందు మీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్ అవసరమే. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం గనక చూసినట్లయితే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో ఈ చిన్న బ్రెయిన్ ఎన్ని షార్ట్ కట్స్ అని గుర్తుపెట్టుకుంటుంది? ఉంటారు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు. ఎన్ని షార్ట్ కట్స్ చెప్పు అన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుంటారు, చేసేస్తారు. ఓకే, కానీ మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఆ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ ఒక పక్కన బ్రెయిన్లో ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి. దాంతో పాటుగా షార్ట్ కట్ ఎందుకు ఉపయోగపడుతుంది? మనం 10 మెంబర్స్ని ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, మనలో కనుక షార్ట్ కట్ ఉంటే ఆ మిగతా 9 మెంబర్స్ కంటే మనం ముందు ఉంటాం. ఓకే, తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు అనమాట. అందుకని షార్ట్ కట్స్ ఉపయోగపడతాయి. షార్ట్ కట్స్ నేర్చుకోండి, బట్ కాన్సెప్ట్ కూడా మైండ్లో ఉండాలి. ఓకేనా? సో అలా ప్రిపరేషన్ జరిగేలా చూసుకోండి. ఓకే, సో మనం షార్ట్ కట్స్ నేర్చుకునేటప్పుడు కూడా 2-3 మెథడ్స్ ఉంటూ ఉంటాయి. వాటిని కూడా అంటే కనీసం ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ హాల్లో షార్ట్ కట్లో 2-3 మెథడ్స్లో ఒకటి గుర్తున్న మంచిదే. చివరికి ఆ కాన్సెప్ట్తోనైనా మనం ప్రాబ్లం చేసి మొత్తానికైతే మార్క్స్ మనం ఎక్కువ స్కోర్ చేసుకోవాలి. అది మన ప్రయత్నం. ఓకేనా? రైట్. సో లిమిట్స్లో ప్రతి కాన్సెప్ట్స్ని నేర్చుకున్నాము. లిమిట్ అంటే ఏంటి, అసలు లిమిట్ మన అప్లికేషన్స్ ఏంటి, ఓకే, వాటిని ఎక్కడ ఉపయోగిస్తామనేటివి కూడా మనం అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఓకే, లిమిట్కి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటండి? ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం డెఫినేషన్ అవన్నీ ఆల్రెడీ డెఫినేషన్స్ మనం ముందు డిస్కస్ చేసాం కాబట్టి జస్ట్ ఇక్కడ 2 minutes డిస్కస్ చేసి స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇది చాలా వాల్యుబుల్ కంటెంట్ కాబట్టి ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరున్నా, ఐఐటి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరున్నా వాళ్ళకి షేర్ చేయండి. ఈవెన్ మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా పీజీటీ, టీజీటీ అట్లాంటి టీచర్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకు కూడా పనికొస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో వాల్యుబుల్ కంటెంట్. ఓకే, లిమిట్ జనరల్గా లిమిట్ని మనం ఎలా డిస్కస్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫికల్ నాలెడ్జ్ ఉండాలండి. గ్రాఫ్ అంటే ఈ సార్ ఏదో పిచ్చి గీత గీశాడు, ఓకే, అనగానే ఆ పిచ్చి గీతను చూసుకొని దానికి ఒక పేరు పెట్టగలగాలి. ఓకే, ఏంటది? మనకి 9th, 10th పరిచయం ఉన్న ఫ్రెండ్ అది. ఓకే, ఏంటది? పారాబోలా, దట్ ఈజ్ y = x². ఓకే, సో x1 అయితే y 1 అవుతుంది కదా. ఓకే, x1 అయితే y కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఈ వైనే మనం ఏమంటామంటే f(x) అంటాం. వైని ఏమంటాం? f(x). ఓకే, సో ఓకే, సో వానికి లెఫ్ట్ సైడ్ ఏంటి? 0.9, 0.999, 0.99999 అది లెఫ్ట్ సైడ్ వాల్యూస్ దగ్గరగా ఉన్నది, దాన్ని నైబర్హుడ్ అంటాం. సో రైట్ సైడ్ వాల్యూస్ ఏంటి? 1.0001, 1.001, 1.01, 1.1 అలాంటివి. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ అంటే ఎక్స్లో కనుక అవి సబ్స్టిట్యూట్ చేస్తే వై అవుట్పుట్స్ కూడా అలాగే అప్రోచ్ అవుతాయి. సో యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు 1 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, f(x) వాల్యూస్ అంటే y వాల్యూస్ కూడా 1ని అప్రోచ్ అవుతుంటాయి. ఇది వస్తూ ఉంటుంది. 0.99 పెడితే 9² అంటే దగ్గరగా మళ్ళీ అది కూడా 0.99 వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ని అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఓకే, సో రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ఇలాంటి వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఇటు
లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ఈ కర్వ్ ఇలా అప్రోచ్ అవుతుంది. సో ఫైనల్గా లెఫ్ట్స్ నుంచి 1ని రైట్ నుంచి 1 అప్రోచ్, మీకు 2 4 తీసుకుందాం. ఓకే, ఇది 1 అనుకోండి. ఓకే, సో x2 అయితే 2 స్క్వేర్ y వాల్యూ ఎంత అవుతుందండి 4 అవుతుంది. ఓకేనా, సో 2కి లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటే 1.9 హోల్ స్క్వేర్ అంటే 3.81 అట్లా దగ్గర 3.61 లెఫ్ట్ సైడ్ నుంచి ఇది 3.61 కదా. సో 3.61 అట్లా దగ్గరికి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ 2.1 పెడుతుంటే 4.41 అట్లాంటివి వస్తూ ఉంటాయి. సో ఇటు సైడ్, సో ఇటు నుంచి అప్రోచ్ అయినప్పుడు గ్రాఫ్ ఇట్లా వస్తుంటుంది. ఈ వాల్యూస్ ఇవి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇది ఈ ఫంక్షన్ వాల్యూస్ ఇటు రైట్. సో దీస్ ఆర్ f of x వాల్యూస్, దీస్ ఆర్ x వాల్యూస్. ఓకే, సో ఇక్కడ ఏమని చదవాలి, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ లిమిట్. ఏమని చదవాలంటే f of x అప్రోచెస్ టు l, ఇది లిమిట్ పాయింట్ l అనుకుంటాం. సో ఇది లిమిట్ వాల్యూ l అనుకుంటే, సో f of x అప్రోచెస్ టు l, దిస్ ఈజ్ వాల్యూ l. ఓకే, సో ఇవి f of x, ఇది లిమిట్ వాల్యూ l, ఇవి f of xలు. ఓకే, సో ఇది x, ఇది a అనే ఒక పాయింట్, ఇవి ఎక్స్లు నైబర్హుడ్లో ఉండేవి చిన్న దగ్గర ఉన్న పాయింట్లు ఏంటి, ఇవి ఎక్స్లు అనమాట. ఓకే, సో ఈ f of xలు ఏవైతే ఉన్నాయో వేరియబుల్స్ అవి దేని అప్రోచ్ అవుతున్నాయి, ఎల్ని అప్రోచ్ అవుతున్నాయి. ఇవేంటివి, ఏకి నైబర్హుడ్లో ఉండే పాయింట్స్ ఏంటి, ఎక్స్లు ఏను అప్రోచ్ అయినప్పుడు. సో f of x అప్రోచెస్ టు l యాజ్ x అప్రోచెస్ టు a అని చదవాలి దాన్ని. ఓకే, f of x టెన్స్ టు అని కూడా అనొచ్చు. f of x టెన్స్ టు l యాజ్ x టెన్స్ టు a అని చదువుతాం. ఓకేనా, సో దాన్నే ఇలా రాస్తాం. సో f of x అప్రోచెస్ టు l యాజ్ లిమిట్ x అప్రోచెస్ టు a అని చదవాలి. ఓకేనా, సో లిమిట్ ఆఫ్ f of x is l యాజ్ x అప్రోచెస్ టు a, దట్ ఈస్ ద వే ఆఫ్ రీడింగ్ ద లిమిట్స్. రైట్, దీని ఏమంటాం, అప్రోచెస్ కానీ టెన్స్ కానీ అంటాం. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మనకి ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ కాకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా, సో ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు f of x కదా. సో ఏ దగ్గర టెస్ట్ చేసినప్పుడు f of a ఏదైతే వస్తుందో ఆ f of a అనేది ఎల్ కాకపోయినా పర్వాలేదు, f of a వాల్యూ ఎల్ కాకపోయినా పర్వాలేదు, డిఫైన్ కాకపోయినా పర్వాలేదు. అంటే అక్కడ అసలు వాల్యూ లేకపోయినా డిస్కంటిన్యూస్ అయినా పర్వాలేదు, కానీ వెనకాల ముందు మాత్రం పరిస్థితి సక్రమంగా ఉండాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇక్కడ వీటిని ఏమంటామంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అనే పాయింట్స్ మనం నేర్చుకున్నాము. ఇది లిమిట్ డెఫినేషన్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమంటాం, లిమిట్ x టెన్స్ టు a మైనస్ f of x. సో లెఫ్ట్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు వాల్యూ దేని దగ్గరికి వెళ్తుంది, ఎల్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినా, ఇది లెఫ్ట్ నుంచి అప్రోచ్ అవ్వడము, ఇది రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడాన్ని ఏం రాస్తాం, a ప్లస్ అంటాం. f of x ఇది ఈక్వల్ టు l. లెఫ్ట్ నుంచి అప్రోచ్ అయినా ఎల్కే, రైట్ నుంచి అప్రోచ్ అయినా ఎల్కే, దాని దగ్గర మనకి నో ప్రాబ్లం. అంటే లెఫ్ట్ నుంచి ఏ దగ్గర రాక వచ్చేటప్పుడు ఎల్ దగ్గర రాక వెళ్ళాలి, రైట్ నుంచి ఎల్ దగ్గరికి వచ్చినప్పుడు ఎల్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్లేస్లో ఎల్ అవ్వచ్చు, డిఫైన్ కాకపోయినా నష్టం లేదు, దాంతో సంబంధం లేదు. ఎట్ ద పాయింట్ ఆఫ్ దట్ ప్లేస్ దాని దగ్గర పరిస్థితి మనకి సంబంధం లేదు. సో ఈ రెండు కనుక అయినట్లయితే, సేమ్ వాల్యూకి ఈక్వల్ అయినట్లయితే, దెన్ లిమిట్ x టెన్స్ టు a, f of x ఇది ఈక్వల్ టు l. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ బోత్ రెండు ఎగ్జిస్ట్ అవ్వాలి, రెండు సేమ్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ ద లిమిట్ డెఫినేషన్. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్. నెక్స్ట్ లిమిట్ డెఫినేషన్ తర్వాత చిన్న చిన్న పాయింట్లు మనం నేర్చుకోవడం జరిగింది. ఏంటంటే లిమిట్ x టెన్స్ టు a, f of x ప్లస్ g of x రెండు ఉంటే ఇండివిజువల్గా లిమిట్ అప్లై చేసుకోవచ్చు. లిమిట్ x టెన్స్ టు a f of x ప్లస్ లిమిట్ x టెన్స్ టు a g of x, ఇవన్నీ మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ ప్రోడక్ట్లో కూడా అంతే, లిమిట్ x టెన్స్ టు a f of x ఇంటూ g of x ని ఏం రాయొచ్చు, లిమిట్ x టెన్స్ టు a f of x
into limit x tends to a g of x. Next limit okay, power disturbance. Okay, next limit x tends to a f of x by g of x ఉందనుకోండి. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు మనం ప్రోడక్ట్గా ఇండివిజువల్గా రాసినట్టుగా. ఓకే, సో దీన్ని న్యూమరేటర్కి డినామినేటర్ రాయొచ్చు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్, where the condition is denominator, the function is not equal to 0 for any x. Okay, right. Next limit x tends to a some constant a into f of x ఉందనుకోండి. ఈ a కాన్స్టెంట్కి ఏలో ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది లిమిట్, కాబట్టి మనం a ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలా రాసుకోవచ్చు. చేశారు కూడా మీరు చాలా. ఓకే, నెక్స్ట్ 7th వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఏదైనా సైన్ కాస్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, సో వాటికి ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు. లోపల కాస్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లైక్ దిస్ లాగరిథమిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏదున్నా కానీ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే లాగరిథమ్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోపల అప్లై చేసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మనం లిమిట్ అప్లై చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ limit of a constant function, limit x tends to a, it is a constant c, so the answer is c only. Example, for example, limit x tends to ఇక్కడ ఏదైనా ఉండనియండి, x tends to 3, for example 4 ఉందనుకోండి, లిమిట్ x tends to 3 4 ఉంటే, సో ఇక్కడ ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది, ఇక్కడిది కాదు ఇది. ఓకే, సో ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ 3ని అప్రోచ్ అవ్వాలండి, దాని గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, సో ఎక్స్ 3ని అప్రోచ్ అయితే y 4నే. సో ఎక్స్ దేని అప్రోచ్ అయినా 10ని అప్రోచ్ అయినా ఏది అప్రోచ్ అయినా y అలాగే ఉంటుంది, y 4నే అప్రోచ్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కాన్స్టెంట్ ఫంక్షన్. రైట్, ఇవి అన్నీ మనం చూడడం జరిగింది. రైట్, దీస్ ఆర్ ది బేసిక్స్ విచ్ వీ హ్యావ్ సీన్. నౌ 3 ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అవి రాస్తాను ఇప్పుడు నేను. నెక్స్ట్ టైం సేవ్ చేయడం కోసం డైరెక్ట్ రాసేసాను. ఇండిటర్మినేట్ ఫార్మ్స్. ఓకే, సో in our mathematics there are 7 indeterminate forms. Okay, so 0 by 0 form, infinity by infinity, 0 into infinity, infinity minus infinity, 0 to the power of 0, infinity to the power of 0, 1 to the power of infinity. So these are called as indeterminate forms. Okay, సో వాటిని ఎందుకు ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటారనేది ఇప్పుడు మనకు అనవసరం. ఓకే, అవసరమే కాబట్టి మీరు నేర్చుకోవాలి, బట్ మనకి టైం తక్కువ ఉంది కాబట్టి దానికోసం నేను సపరేట్గా ఫ్యూచర్లో వీడియో చేస్తాను, మీరు నేర్చుకోవచ్చు తర్వాత. సో ప్రజెంట్ అయితే ఇవి ఇండిటర్మినేట్ ఫార్మ్స్ 7 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్, సో 1 పవర్ 2, 1 స్క్వేర్ 1 అంటాం, 1 క్యూబ్ 1, 1 పవర్ 4 1, 1 పవర్ 5 1 అంటాం, కానీ 1 పవర్ ఇన్ఫినిటీ ఈస్ ఇండిటర్మినేట్ ఫామ్, నాట్ డిఫైన్. సో ఇన్ఫినిటీ పవర్ 0 ఇవన్నీ అనమాట. సో ఇందులో ఎక్కువగా మనం వీటిని మనం చూడబోతున్నాం. లిమిట్స్లో ఆల్రెడీ చూసాం, మీరు లిమిట్స్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు. 0 by 0 ఫామ్స్ చాలా వచ్చి ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఏం చేసాం మనం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఆ 0 చేయడానికి గల, అంటే న్యూమరేటర్లో 0 అయింది, డినామినేటర్ 0 అయిందంటే 0 చేసి ఒక ఫ్యాక్టర్ ఉంది అందులో ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టర్ని కష్టపడి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో బయటికి తీసి క్యాన్సిల్ చేసి మనం లిమిట్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, అక్కడ డైరెక్ట్ మెథడ్లో అక్కడ మీకు చెప్పాను మీకు. ఓకే, సో దీనికి మనం ఈజీగా చేయడానికి మనకు ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని మీకు తర్వాత చెప్తాను, అది ఇప్పుడు చెప్పబోతున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాపిటల్స్ రూల్.
L'Hopital's rule. L'Hopital is a mathematician who has given this రూల్ టు అస్. చాలా మంచి రూల్ అండి. మనకి ఈ ఎంసెట్ కానీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటి దేనిలో అయినా కానీ మనం ఒక లిమిట్ ప్రాబ్లమ్ని లాపిటల్ రూల్తో క్షణాలలో చేయొచ్చు, సెకండ్స్లో. అంటే నార్మల్ మెథడ్కి లాపిటల్ రూల్కి చాలా టైం సేవ్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది లాపిటల్స్ రూల్. ఏంటంటే ఒకవేళ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ కనుక చేసినట్లయితే మనకి 0/0 ఫామ్ వస్తాయి. ఇఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ 0/0 ఫామ్, అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, దెన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఆల్సో ఎల్. అంటే మనం దీని లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, న్యూమరేటర్ని సపరేట్గా డెరివేటివ్, డినామినేటర్ని సపరేట్గా డెరివేటివ్ చేయాలి. అప్పుడు కనుక ఎల్ వస్తే దీని లిమిట్ కూడా ఎల్లే అని అర్థం. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు సార్ లాపిటల్స్ రూల్ అని అంటే, డెరివేటివ్స్ మనం అప్పుడు నేర్చుకోలేదు కదా, లిమిట్స్ చేసేటప్పుడు లిమిట్స్ తర్వాత డెరివేటివ్స్ ఉంది కాబట్టి అప్పుడు చెప్పలేదన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, దీన్నే ఎల్ హాస్పిటల్ రూల్ అని చదువుతారు చాలామంది, బట్ దిస్ ఈజ్ లాపిటల్స్ రూల్. ఓకే సార్, మరి ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ చేసి లిమిట్ అప్లై చేస్తే మరి అప్పుడు కూడా 0నే వచ్చింది, 0/0 ఫామే వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి పరిస్థితి? ఏం లేదు, మళ్ళీ డెరివేటివ్ చేయడం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ బై జీ డబల్ డాష్ ఎక్స్ వేర్ డినామినేటర్ నాట్ ఈక్వల్ 0. సో ఇది కనుక ఎల్ వస్తే ఆటోమేటికల్లీ మెయిన్ ఫస్ట్ లిమిట్ ఏదైతే ఉంటుందో దాని వాల్యూ కూడా అదే అని అర్థం. సార్ డబల్ డెరివేటివ్ చేస్తే కూడా 0 వచ్చిందంటే థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ చేయండి, ఎఫ్ ట్రిపుల్ డాష్ ఎక్స్ బై జీ ట్రిపుల్ డాష్ ఎక్స్, దాని వాల్యూ ఎల్ వస్తే ఓకే. అలా 0/0 ఫామ్లో వచ్చుకుంటూ పోతుంటే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఓకేనా? సో మరి దానికంటే నార్మల్ మెథడే బెటర్ కదా. అంటే ఒక నార్మల్ మెథడ్లో నువ్వు ఈజీగా చేయగలుగుతున్నావు ప్రాబ్లం అంటే అది ఫస్ట్ డెరివేటివ్లో సెకండ్ డెరివేటివ్లో తెగిపోతుంది, అంటే ఆన్సర్ వస్తుంది. అక్కడ ఇంకా క్రిటికల్గా ఉందంటే ఇక్కడ కూడా కొంచెం క్రిటికల్ కష్టపడాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకొని దీనిపైన మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది. సరే, ఒక ప్రాబ్లం చేద్దాం వీలైతే. రైట్, శాండ్విచ్ థీరం. మనం శాండ్విచ్ థీరం నేర్చుకున్నాం కదా. సో ఒక కర్వ్ ఉంది, ఇంకొక కర్వ్ ఉంది, మధ్యలో ఒక కర్వ్ ఇరికించబడి ఉంది. సో ఇది ఎవరు? ఎఫ్ ఆఫ్ ఎక్స్, కింది కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, మధ్యలో ఉంది జీ ఆఫ్ ఎక్స్, ఇది హెచ్ ఆఫ్ ఎక్స్. ఈ పాయింట్ ఎల్, ఇక్కడ ఎల్, ఇది ఏ, ఇది ఎల్. సో ఏని ఏ దగ్గర ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది హెచ్ ఆఫ్ ఎక్స్, మధ్యలో జీ ఆఫ్ ఎక్స్, అంటే మధ్యలో మనం శాండ్విచ్ అంటే అందుకనే పేరు వచ్చింది. దీన్నే స్క్వీజ్ ప్రిన్సిపల్ అని కూడా అంటాం, స్క్వీజ్ రూల్, స్క్వీజ్ ప్రిన్సిపల్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, కింద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ద కండిషన్. మనం ఎక్స్ ఏని అప్రోచ్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎల్ని అప్రోచ్ అవుతుంది, కింద ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎల్ని అప్రోచ్ అవుతుంది, పైన ఉన్న హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎల్ని అప్రోచ్ అవుతుంది. మరి వాటి మధ్యలో ఇరికించబడి ఉన్న జీ ఆఫ్ ఎక్స్ కూడా దేన్ని అప్రోచ్ అవ్వాలి? చచ్చినట్టుగా ఎల్నే అప్రోచ్ అవ్వాలి. సో దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ శాండ్విచ్ థియరమ్ ఆర్ స్క్వీజ్ ప్రిన్సిపల్. సో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్, ఇఫ్ అంటే ఈ ఫస్ట్ దాని లిమిట్ లాస్ట్ దాని లిమిట్ కనుక ఎల్ అయినట్లయితే మిడిల్ దానికి సేమ్ లిమిట్ అప్లై చేస్తే ఎల్ అవుతుంది. సో ఇది ఈ మూడు చాలా ఉపయోగపడతాయి మనకి, ఈ లిమిట్స్ని షార్ట్ కట్స్ చేయడంలో ఉపయోగపడతాయి. సో ఈ ఒక ప్రాబ్లం దీనిపైన వేద్దాం, లాపిటల్స్ రూల్ పైన వేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 x² - 4/x - 2. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2² 4 - 4 ఏమవుతుంది? 0. 2 - 2 ఏమైతే 0. 0/0 ఫామ్. ఓకే, సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏం చేస్తాం? ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 0 అయిందంటే అందులో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిందంటే x - 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అందులో ఉన్నదన్నట్టు. సో ఆ 4 నేను రాసుకోవచ్చు 2²
అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అవుతుంది. దాన్ని ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ 2 ఏమవుతుంది, 4. దిస్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మరి లాపిటల్ రూల్ ఎలా చేయాలి, 0/0 ఫామ్ వస్తుంది కాబట్టి ఏం చేయాలి, న్యూమరేటర్ని డెరివేటివ్ చేయాలి, డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0. u/v మెథడ్ చేయకూడదు, u/v మెథడ్ కాదు, న్యూమరేటర్ డెరివేటివ్ చేయాలి, డినామినేటర్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ 4 డెరివేటివ్ ఏంటి, 0. కింద ఎక్స్ డెరివేటివ్ 1 మైనస్ 2 డెరివేటివ్ 0. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 2 4 వచ్చేసింది. సో సేమ్ ఆన్సర్. ఇలా లాపిటల్ రూల్తో మనం చాలా ప్రాబ్లమ్స్ని అలవోకగా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది లాపిటల్స్ రూల్. నెక్స్ట్ మనం లిమిట్స్లో డెరివేటివ్స్లో ఈ ఫంక్షన్స్ని మనం వాడతాం, అప్పుడప్పుడు మనకి హాయ్ చెప్తాయి. ఓకే, ఏంటి అంటే మాడ్యులస్ ఫంక్షన్. ఇవన్నీ ఫంక్షన్స్ అనే చాప్టర్లో నేర్చుకున్నాం మనం. mod x, f of x is equal to mod x. This is the graph of mod x. Mod x is equal to x if x greater than or equal to 0. Mod x is equal to minus x if x less than 0 or which is equal to maximum of x comma minus x or minus x comma x. ఓకే, సో mod x అని ఇస్తే మైనస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని లేదు, మ్యాక్సిమం అదే ఆన్సర్. దాని మీనింగ్ mod 5 ఏమవుతుంది, 5. mod 10 10, mod 0 0, mod minus 5 ప్లస్ 5. సో పాజిటివ్ వాల్యూస్కి ఇలా ఉంటుంది గ్రాఫ్, అంటే దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట గ్రాఫ్. ఇది నెగిటివ్ వాల్యూస్కి y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గ్రాఫ్. మీకు అందుకని చెప్పిన గ్రాఫికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇలాంటి లైన్ కనబడిందంటే అది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నట్టు, ఇలాంటి లైన్ కనబడిందంటే అది y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, ఇది 0. సో ద గ్రాఫ్ ఆఫ్ mod x ఈజ్ ఆఫ్ ది షేప్ v షేప్లో ఉంటుంది. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. సో ఈ మాడ్యులస్ ఫంక్షన్ ఏమంటాం తెలుసా, అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ అంటాం. అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆర్ step function or floor function. సో దీన్ని ఇట్లా బాక్స్ ఎక్స్తో డినోట్ చేస్తాం, లేదా సీలింగ్ ఫ్లోర్ కదా, ఇలా ఫ్లోర్ అంటే కింద మాత్రమే బాక్స్ ఉంటుంది, పైన ఓపెన్ ఉంటుంది. ఓకేనా, స్టెప్ ఫంక్షన్, ఫ్లోర్ ఫంక్షన్. దీని అవుట్పుట్స్ అన్నీ ఇంటీజర్స్ అనమాట. ఎలా అంటే, సో ఇది లైన్ తీసుకోండి, 0 1 2 -1 -2 -3. ఓకేనా, సో బాక్స్ 0 అంటే 0, బాక్స్ 0.9 లేదా ఫ్లోర్ 0.9 అంటే 0. సో 0 నుంచి 0.9 వరకు ఏమున్నా కానీ, బాక్స్లో డెసిమల్స్ ఏమున్నా కానీ, బాక్స్ 0.9 అంటే దాని అర్థం ఏంటంటే 0.9 కంటే కింద ఉన్న ఇంటిజర్స్ అన్నింట్లలో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏంటి, ఈ కింద ఉన్న అన్నిట్లలో గ్రేటెస్ట్ అంటే పెద్దది ఎవరు, 0నే, కాబట్టి 0. సో బాక్స్లో ఎలాంటి వాల్యూస్ 1.4 ఉందనుకోండి, 1.4 అంటే ఇక్కడ ఉంటుంది. సో 1.4 కంటే కింద ఉన్న ఇంటిజర్, దగ్గరలో ఉన్న ఇంటిజర్ అని అర్థం ఏంటి, 1. సో బాక్స్ 1 అంటే ఇట్ సెల్ఫ్ 1, కింద అంటే కాదు, అది 1 కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, బాక్స్ 1 1, బాక్స్ -3 -3, 1.4 పాజిటివ్ నెంబర్స్ ఉంటే ఈ ముందే వస్తాయి, నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి -1.3, -1.3 అంటే ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది, దానికన్నా కింది వాటిలో పైన అంటే -2 అవుతుంది. ఓకేనా, సో పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ పాయింట్ కంటే ముందున్నవి వస్తాయి, నెక్స్ట్ ఇంటిజర్స్ ఉంటే ఇంటిజర్స్ వస్తాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఇక్కడ -1 ఉంటే -2, -2.5 అంటే -3 అట్లా వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. దాని గ్రాఫ్ ఇదండి. సో బాక్స్ 1 ఏమవుతుంది 1,
బాక్స్ 1.1 1, 1.2 1, 1.9 1. మరి బాక్స్ 2 2 అవ్వదు, అందుకని అక్కడ హోల్ 2 అవుతుంది, 1 అవ్వదు, హోల్ 2. సో ఇవి చూడడానికి మనకి ఎలా ఉన్నాయి, ఒక మెట్లలాగా ఉన్నాయి కాబట్టి అందుకనే దీన్ని స్టెప్ ఫంక్షన్ అంటాం. ఫ్లోర్ దాని కింద వాల్యూ 0.9 అంటే దాని కింద ఇంటిజర్ తీసుకుంటున్నాం కాబట్టి ఫ్లోర్ ఫంక్షన్ అంటాం. స్టెప్ ఫంక్షన్ అనొచ్చు, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటాం. ఓకేనా. దీని రివర్స్లో ఉండేదాన్ని ఏమంటాం తెలుసా, లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆర్ సీలింగ్ ఫంక్షన్ అంటాం. దాన్ని ఇలా డినోట్ చేస్తాం. సీలింగ్ 1.9 అంటే 1.9కి పైన ఉన్న ఇంటిజర్ అన్నిట్లలో లీస్ట్ ఇంటిజర్, దాన్ని లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటాం. సీలింగ్ 1.9 అంటే 2 అవుతుంది, పైన 1.9కి పైన ఇంటిజర్ 2 అవుతుంది. రివర్స్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్కి రివర్స్ లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, దాన్ని సీలింగ్ ఫంక్షన్ అంటాం. అది కూడా గుర్తుపెట్టుకోండి, నేర్చుకొని పెట్టుకోండి. సిగ్నమ్ ఫంక్షన్ అంటే mod x/x. ఇగో x గ్రేటర్ దెన్ 0 అయితేనేమో 1, x = 0 అయితే 0. అందుకనే ఇక్కడ హోల్ ఉంది, ఇక్కడ హోల్ ఉంది, 0 దగ్గర డిఫైన్ ఉంది. హోల్ ఉందంటే అక్కడ డిఫైన్ అక్కడ లేదు అని అర్థం. నెక్స్ట్ <0 అయినప్పుడు -1. సో దిస్ ఇస్ ఆల్సో లైక్ స్టెప్. ఓకే, సో దీన్ని యూనిట్ స్టెప్, ఒకటే స్టెప్ అనమాట, ఒకటే స్టెప్ ఉంది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ సిగ్నమ్ ఫంక్షన్. ఓకే, ఈ 3 ఫంక్షన్స్ మనకి అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్లో కనబడుతుంటాయి, బట్ అందుకనే ఈ నాలెడ్జ్ ఉండాలని చెప్పాను. నౌ షార్ట్ కట్స్ స్టార్టెడ్. ఓకే, సో డైరెక్ట్ మెథడ్స్ మనం ఆల్రెడీ ఐపీఈ సిరీస్లో మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పిరిట్ సిరీస్ కాబట్టి షార్ట్ కట్స్ తెలియాలి కదా. సో షార్ట్ కట్స్ ఎలా వచ్చాయో కూడా మనకి చెప్పబోతున్నాను, చూద్దాం అది. సో ఇవి 8. ఓకే, లిమిట్ ఎక్స్, ఇవన్నీ 0/0 ఫామే, ఆల్ ఆర్ 0/0 ఫామ్. 0/0 ఫామ్ అంటే ఎలా చేయొచ్చు, లాపిటల్స్ రూల్ యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్, లిమిట్ x tends to a x⁻n - a⁻n/x - a. The formula is n into a to the power of n - 1. ఎలా వచ్చింది ఫస్ట్ది, లాపిటల్ రూల్ అప్లై చేయండి. అది 0/0 ఫామ్ కదా, పైన ఏ పెడితే a⁻n - a⁻n, దట్ ఈస్ 0, a - a 0. సో లాపిటల్ రూల్ అప్లై చేస్తే x⁻n డెరివేటివ్ ఏమవుతుంది, n into x to the power of n - 1 minus a⁻n కాన్స్టెంట్ డెరివేటివ్ 0 by x డెరివేటివ్ 1 minus a డెరివేటివ్ 0. సో x ప్లేస్లో a పెడితే n into a⁻n - 1. సింపుల్. ఓకే, సో ఇప్పుడు మీరు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈ ఫార్ములా గుర్తు చేసుకొని అప్లై చేయొచ్చు, లేదా డైరెక్ట్గా లాపిటల్స్ రూల్ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x tends to 2 x³ minus 2³ by x - 2. ఇందాక మనం x² - 2² చేసాం కదా, 2³ అని ఇవ్వడిందా, ఇలా చక్కగా కనబడేలా ఇవ్వడు, x³ - 8 అని ఇస్తాడు. ఓకే, సో సింపుల్. దీన్ని లాపిటల్ రూల్ అప్లై చేస్తే x³ డెరివేటివ్ 3x² minus 8 డెరివేటివ్ 0, x డెరివేటివ్ 1. సో 3 into 2² 4, దట్ ఈస్ 12. డైరెక్ట్ వేయచ్చు, లాపిటల్ రూల్ అప్లై చేయొచ్చు, లేదా ఈ ఫార్ములా లాగా కనబడుతుంది కాబట్టి సో 8 నేను రాయొచ్చు, 2³ రాయొచ్చు. సో n into a⁻n - 1, n అంటే 3 ఇంటూ a అంటే 2 పవర్ 3 - 1, 3 into 2² దట్ ఈస్ 12. సో ఫార్ములా గుర్తుంటే ఫార్ములాతో చేయొచ్చు, లేదా డైరెక్ట్గా లాపిటల్స్ రూల్ 0/0 ఫామ్ ఉంది కాబట్టి లాపిటల్ రూల్ అప్లై చేసి చేయొచ్చు. దట్ ఈస్ యువర్ విష్. ఓకే, రైట్. సో ఇలాంటివి ఇంకా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి. లిమిట్ x tends to 3 x³ minus 27 by x - 3. లిమిట్ x tends to -1, x tends to -1, x³ plus 1 by x minus 1, x plus 1. ఓకేనా. సో -1 + 1 0, -1 + 1 0. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయండి. ఓకేనా.
సో దీని ఆన్సర్ ఏమొస్తుంది, మీరు పాజ్ చేసి వీడియో పాజ్ చేసి మీరు సాల్వ్ చేయండి, ఓకేనా. దెన్ చెక్ హియర్ ఆఫ్టర్ దట్. సో ఇదేంటి 3 ఇంటూ ఇది 3 క్యూబ్ రాసుకోవచ్చు, 3 ఇంటూ 3 పవర్ ఎక్స్ క్యూబ్, 3 ఇంటూ 3 పవర్ 3 మైనస్ 1. సో 3 ఇంటూ 9 దట్ ఈస్ 27. ఇదేమవుతుంది, L'Hopital rule అప్లై చేస్తే లిమిట్ x టెండ్స్ టు -1 ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ బై 1, 3 ఇంటూ -1 స్క్వేర్ దట్ ఈస్ 3 ఇంటూ 1 3, లేదా దీంతో చేయండి. ఓకే, దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెకండ్ మోడల్. సెకండ్ కూడా ఎలా వచ్చింది, 0/0 ఫామ్ కాబట్టి న్యూమరేటర్ కి డెరివేటివ్ అప్లై చేస్తే m ఇంటూ ఎక్స్ పవర్ m-1 మైనస్ a పవర్ m డెరివేటివ్ 0, డినామినేటర్లో n ఇంటూ ఎక్స్ పవర్ n-1, డినామినేటర్ 0. సో m/n a పవర్ m-1 బై a పవర్ n-1. సో m/n a పవర్ ఇది m-1, ఇది పైకి వస్తే n మైనస్ n అవుతుంది, -1 + 1 అవుతుంది, 1 1 క్యాన్సిల్ అయ్యి m/n ఇంటూ a టు ది పవర్ ఆఫ్ m-n. ఓకే, సో ఎగ్జాంపుల్, లిమిట్ x టెండ్స్ టు 2 అనిచ్చి x పవర్ 4 మైనస్ 16 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అని ఇచ్చారనుకోండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుంది, 0/0 ఫామ్ అవుతుంది. సో ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఫామ్లో రాద్దాం. ఎక్స్ పవర్ 4 మైనస్ 2 పవర్ 4 ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. సో m అంటే ఏముంది, 4, m ప్లేస్లో 4 ఉంది, కంపేర్ చేస్తే 4 ఇంటూ a 4 బై ఇక్కడ n ప్లేస్లో ఏముంది 2. నెక్స్ట్ a అంటే ఏంటిది, x టెండ్స్ టు a అంటే 2 పవర్ m-n, m అంటే 4 మైనస్ n అంటే 2. ఓకేనా. a అంటే ఏంటి, ఫార్ములా రాసి ఫార్ములాని బాగా కంపేర్ చేయండి. a అంటే ఎవరున్నారు, m అంటే ఎవరు, n అంటే ఎవరు అంటే ఫార్ములాని కొంచెం ప్రాక్టీస్ చేస్తే మైండ్లో ఫిక్స్ అయిందనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా ఈజీగా అయిపోతాయి అనమాట. అంటే ప్రాక్టీస్ అవసరం, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా ఆన్సర్ చేయొచ్చు. సో 2 2s, 2 into 2 square, 4 2s are 8. Otherwise we can do by using L'Hopital's rule, that is limit x tends to 2, x power 4 derivative 4x cube minus 16 derivative 0, x square derivative 2x minus 4 derivative 0, 2 2s x square. So 2 into x square and 2 square, that is 8. Okay, so this is the way of solving. నెక్స్ట్ లిమిట్ x, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ అండి. లిమిట్ x టెండ్స్ టు 0 1 + x హోల్ పవర్ n మైనస్ 1/x ఉందనుకోండి, దాని ఆన్సర్ డైరెక్ట్గా n. L'Hopital రూల్ అప్లై చేస్తే 0/0 ఫామ్ యాక్చువల్గా ఇది. సో ఇదేమవుతుంది, n ఇంటూ 1 + x హోల్ పవర్ n-1 మైనస్ 1 డెరివేటివ్ 0 బై ఎక్స్ డెరివేటివ్ 1. సో x 0 అప్లై చేస్తే n ఇంటూ 1 + 0 పవర్ n-1 దట్ ఈస్ n ఓన్లీ, n. ఇదే విధంగా ఇక్కడ +x ఉంది కాబట్టి +n వచ్చింది, ఇక్కడ -x ఉంటే ఏమొస్తుంది, -n. ఓకేనా. నెక్స్ట్ దీని ఆన్సర్ m/n అవుతుంది, దీని ఆన్సర్ -m/-n బట్ m/n. నెక్స్ట్ దీని ఆన్సర్ m-n అవుతుంది, దీని ఆన్సర్ m-n దట్ ఈస్ m+n అవుతుంది. సో ఫార్ములాస్ ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాటిపైన మోడల్స్ ఇంకా కొన్ని చూద్దాం. ఇది ఎందుకు -n అయింది చూడండి. లిమిట్ x టెండ్స్ టు 0 n ఇంటూ దీని డెరివేటివ్ 1 - x పవర్ n-1 ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ మర్చిపోవద్దు 0 - 1. సో -1 డెరివేటివ్ 0 బై x1. సో ఆ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ వల్ల x 0 పెట్టినా కానీ ఈ n ఇంటూ -1 -n అవుతుంది అనమాట. దట్ ఈస్ ద లాజిక్. సో ఇవి ఫార్ములాస్ ఎలా వచ్చాయి, L'Hopital రూల్తో మనం చేసుకున్నాము. సో కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ ఇస్తాను, వాటి ఆన్సర్స్ చెప్పండి.
లిమిట్ x టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ పవర్ 16 మైనస్ 1 బై ఎక్స్, దాని ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 2 బై 3 మైనస్ 1 బై ఎక్స్. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2021 మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2021 మైనస్ 1. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ ఎక్స్ పవర్ 26 మైనస్ 1 బై 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 3 బై 2 మైనస్ 1 13 బై 2. నెక్స్ట్ దీని ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు థర్డ్ ఎక్సర్సైజ్లో థర్డ్ సెక్షన్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థర్డ్ ఎక్సర్సైజ్లో థర్డ్ సెక్షన్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏంటి ఆ ప్రాబ్లమ్స్ రాస్తున్నాను, ప్రాబ్లమ్స్ చూసే రాస్తున్నాను. సో వన్ ఈజ్ లిమిట్ x టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ పవర్ 1 బై 8 మైనస్ 1 మైనస్ ఎక్స్ పవర్ 1 బై 8 బై ఎక్స్. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్. ఓకే, సో వీడియో పాజ్ చేయండి, ఈ ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి కదా వాటికి ఆన్సర్ చేయండి. నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మీరు ఇంకా కొన్ని ఎక్కువనే మీరు ఓన్గా వేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్. సో దీని ఆన్సర్ డైరెక్ట్గా ఈ ఫార్ములా కనుక గుర్తుంటే డైరెక్ట్గా ఎన్ అంటే ఏంటి 16. దీని ఆన్సర్ ఏంటి మైనస్ ఎన్ అంటే ఏంటి మైనస్ 2/3. నెక్స్ట్ దీని ఆన్సర్ ఏంటి ఈ ఫార్మాట్లో ఉంది కదా. సో m/n, m అంటే 2021 బై 2020. నెక్స్ట్ ఈ 2 సేమ్ ఫార్మాట్లో ఉన్నాయి. 26/13/2 రెసిప్రోకల్ అవుతుంది. 2/13, 13 2s 26, ఆన్సర్ 4. ఇవి థర్డ్ సెక్షన్లో ఉన్నాయంటే దీనికైతే మనం ఎంత వర్క్ చేస్తామో ఆన్సర్ అవ్వడానికి, కానీ ఒక్క స్టెప్లో అయిపోతుంది చూడండి. సో దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్, ఇది ఈ ఫార్మాట్లో ఉంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటేనేమో m+n, ఒకటి ప్లస్ ఇంకొకటి ప్లస్, 2 ప్లస్లు ఉంటాయి, పవర్లో తేడా ఉంటాయి, ఒకటి m ఒకటి n. ఓకే, ఒకటి 2 ప్లస్లు మధ్యలో మైనస్ ఉంటే m-n, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే m+n. రిమెంబర్ ఇట్. సో ప్లస్ మైనస్ అలా ఉన్నాయి కాబట్టి పవర్ 1/8 m+n, 1/8 ప్లస్ 1/8 అంటే 2/8, 1/4. ఓకే, సో 8Cలో థర్డ్ సెక్షన్లో ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఒక్కటి క్షణంలో అయిపోయింది ఆన్సర్, చూసారా. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షార్ట్ కట్స్. సో ఇదేం రాసుకోవచ్చు, క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/3, 1/3 ప్లస్ 1/3 దట్ ఈస్ 2/3. ఓకేనా, ఒకవేళ ఇది కూడా ప్లస్ ఉందనుకోండి, లిమిట్ x టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్. ఒకటి స్క్వేర్ రూట్ ఒకటి 4th రూట్ ఉంటే సో 1/2 ప్లస్ 1/4 దట్ ఈస్ 3/4. ఓకేనా, సారీ నాట్ ప్లస్ మైనస్ ఇలా. ఓకే, ఇవి 8 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, వాటిపైన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో ఇవి ఈ మోడల్కి సంబంధించినవి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో a⁴x రిలేటెడ్, e⁴x, లాగరిథం, సైన్, కాస్, టాన్ వీటిపైన చాలా మోడల్స్ ఉంటాయి మనకి. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో అందులో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. మెయిన్ వీటన్నిటికీ మనం చాలా ఈజీగా సింపుల్గా చేయగలిగేది మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే మోడల్ లాపిటల్ రూల్. ఓకే, సో ఈ లాపిటల్ రూల్ యూజ్ చేసుకొని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. లాపిటల్ రూల్ చేయాలంటే మీకు డిఫరెన్షియేషన్ వచ్చి ఉండాలి, అది ఇక్కడ ట్విస్ట్.
డెరివేటివ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఉంటే మీరు చక్కగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో స్టూడెంట్స్, ఈ మోడల్స్ అన్నిటిని మళ్ళొక్కసారి నోట్స్ మంచిగా ప్రిపేర్ చేసుకోండి, షార్ట్ కట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మోడల్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ రోజు రివిజన్ చేస్తుండాలి, ఒకసారి చూస్తుండాలి రోజు ఒకసారి. ఓకే, ఈ ఫార్ములాస్ అన్నీ గోడపైన ఒక దగ్గర పెట్టుకోవాలి, అప్పుడప్పుడు చూస్తుండాలి. చూస్తే అవి గుర్తుండిపోతే మనకి ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాబ్లం చేద్దాం. మీరు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.